సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు. మేము ఆయన సహాయాన్ని, ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతున్నాము. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సూరాల అర్థం తెలుసుకుందాం అనే మన ధారావాహికకు తిరిగి స్వాగతం. ఇప్పటివరకు మనం సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలక్ మరియు సూరా అన్నాస్లను పూర్తి చేశాము. ఈరోజు మనం మరింత శక్తివంతమైన దానిని ప్రారంభిస్తున్నాము. మనం ప్రతిరోజూ కనీసం 17 సార్లు పఠించే సూరా అల్-ఫాతిహా. సూరా అల్-ఫాతిహా నేపథ్యం. సూరా అల్-ఫాతిహా మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించింది. చాలా మంది పండితులు ఇది నబువ్వత్ ప్రారంభ కాలంలో అవతరించిందని అభిప్రాయపడతారు. కొన్ని రివాయత్లు ప్రకారం ఇది అవతరించిన మొట్టమొదటి పూర్తి సూరా అయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. తొలి ముసల్మానులకు ఒక పునాది కావాలి, అల్లాహ్తో అనుసంధానం కావాలి, అదే అల్ఫాతిహా వారికి అందించింది. అల్ఫాతిహా యొక్క ఉద్దేశ్యం 5 పూటల నమాజులు విధిగా చేయబడక ముందే ఇస్రా మరియు మిరాజ్ రాత్రి ప్రయాణం సమయంలో ఈ సూరా అప్పటికే బోధించబడుతూ మరియు పఠించబడుతూ ఉండేది. ప్రతి విశ్వాసికి మరియు వారి సృష్టికర్తకు మధ్య ప్రతిరోజూ ఒక వ్యక్తిగత సంభాషణను నెలకొల్పడానికి అల్లాహ్ అల్ఫాతిహాను అవతరింపజేశాడు. ఇది ముస్లిం జీవితానికి ఆధ్యాత్మిక లంగరు వంటిది. ఈ సూరా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: గ్రంథారంభాన్ని, అల్ఫాతిహా, పఠించని వానికి నమాజు లేదు. దీని అర్థం, మీరు అల్ఫాతిహాను పఠించకపోతే మీ నమాజు అసంపూర్ణం. ఇది భూమిపై అత్యధికంగా పఠించబడే సూరాగా నిలిచింది. ప్రతి ముస్లిం దీనిని ప్రతిరోజూ కనీసం 17 సార్లు పఠిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా అంటాడు, నా సేవకుడు అల్ఫాతిహాను పఠించినప్పుడు నేను ప్రతి ఆయత్కు స్పందిస్తాను. దీని అర్థం, మీరు సూరా అల్ఫాతిహాను పఠించిన ప్రతిసారీ మీరు అల్లాహ్తో సంభాషిస్తున్నట్లే. ఈ సూరాను అల్ఫాతిహా అని ఎందుకు పిలుస్తారు? అల్ఫాతిహా అంటే ప్రారంభం. ఇది ఖురాన్ను ప్రారంభిస్తుంది. ఇది ప్రతి నమాజును ప్రారంభిస్తుంది. ఇది హృదయాన్ని తెరుస్తుంది. ఈ సూరాకు అనేక విభిన్న పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక విభిన్న గుణాన్ని సూచిస్తుంది. వాటిలో కొన్ని: ఉమ్మా అల్ కితాబ్, గ్రంథం యొక్క తల్లి, ఎందుకంటే ఇందులో మొత్తం ఖురాన్ సారాంశం ఉంది. అస్సబుల్ మసానీ, పదే పదే పఠించబడే 7, ఎందుకంటే దాని 7 ఆయత్లు ప్రతి నమాజ్లో పునరావృతమవుతాయి. అష్షిఫా, వైద్యం, ఎందుకంటే పైగంబర్ సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని వైద్యంగా ఉపయోగించారు. అల్కాఫియా, సరిపోయేది, ఎందుకంటే ఇది మాత్రమే సరిపోతుంది. ఆయత్ 1, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాంలో ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి ముందు మనం బిస్మిల్లాహ్ అంటాం. అల్లాహ్ను ఇక్కడ 2 అందమైన పేర్లతో వర్ణించారు: అర్రహ్మాన్, అందరినీ ఆవరించే ఆయన కరుణ, ముస్లింలు, ముస్లిమేతరులు, జంతువులు, మొత్తం సృష్టి, మరియు అర్రహీం, విశ్వాసుల కోసం ప్రత్యేకించిన ఆయన వ్యక్తిగత కరుణ. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత ప్రతి ముఖ్యమైన పనికి ముందు, తినడం, చదవడం, పని ప్రారంభించడం లేదా వాహనం నడపడం వంటి వాటికి ముందు కూడా బిస్మిల్లా చెప్పండి. ఇది బరకా, ఆశీర్వాదం మరియు శాంతిని చేకూరుస్తుంది. అంతేకాకుండా మీరు ఏ పని చేసినా అది దేవుని ఆశీర్వాదంతోనే చేస్తున్నారని ఇది మీకు గుర్తు చేస్తుంది. ఇది మీ ఉద్దేశాలను కూడా స్వచ్ఛంగా ఉంచుతుంది. మీరు పనులను ప్రదర్శన కోసం చేయడం లేదు, మీరు వాటిని అల్లాహ్ కోసమే చేస్తున్నారు. ఆయత్ 2, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త లోకాల పోషకుడైన అల్లాహ్కే సమస్త స్తుతులు చెందుతున్నాయి. ఇది కృతజ్ఞతకు సంబంధించిన ఆయత్. ప్రతి ముస్లింకు తెలిసిన అల్హమ్దులిల్లాహ్ అనే పదం నేరుగా ఇక్కడి నుండే వచ్చింది. దీని అర్థం, సర్వస్తోత్రాలు కేవలం అల్లాహ్కే చెందుతాయి. కేవలం ఏదో ఒక స్తోత్రం కాదు, కేవలం ధన్యవాదాలు చెప్పడం కాదు. ఇది కృతజ్ఞత యొక్క అత్యంత లోతైన, సంపూర్ణమైన రూపం. ఆయనే రబ్, ప్రభువు, పోషకుడు,
ప్రతిదానిని చూసుకునేవాడు. కేవలం మానవులనే కాదు, సమస్త లోకాలను కూడా. ఈ విశ్వమంతా ఆయన సంరక్షణలోనే ఉంది. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత మనం తరచుగా మన కళ్ళు, మన శ్వాస, మన కుటుంబం వంటి వాటిని తేలికగా తీసుకుంటాము. ఈ ఆయత్ మనల్ని కృతజ్ఞత గల వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. మీరు ఉదయం నిద్రలేచినప్పుడు అల్హమ్దులిల్లాహ్ అని మనస్ఫూర్తిగా చెప్పండి. కృతజ్ఞత మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని శాస్త్రం కూడా చూపిస్తుంది. అల్లాహ్ దీనిని మనకు 1400 సంవత్సరాల క్రితమే బోధించాడు. ఆయత్ 3. అర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. అల్లాహ్ తన కరుణను మరోసారి నొక్కి చెబుతున్నాడు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కరుణామయుడని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు తప్పులు చేసినా, పాపాలు చేసినా, మీరు దేవునికి దూరమైనట్లు భావించినా ఈ ఆయత్ మీకు ఓదార్పునిస్తుంది. ఆయన కరుణ చిన్న విషయం కాదు. అది అపారమైనది. అది అనంతమైనది. ఆయన మీకు మరో అవకాశం, ఆపై ఇంకో అవకాశం, ఆపై ఇంకో అవకాశం ఇస్తూనే ఉంటాడు. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత మీరు చాలా తప్పులు చేశారని, దేవుడు మిమ్మల్ని క్షమించలేడని మీకు అనిపించినప్పుడు ఈ ఆయత్ను గుర్తుంచుకోండి. కేవలం ఒక చిన్న సూరాలో మొదటి 3 వచనాలలోనే అల్లాహ్ కరుణ 2 సార్లు ప్రస్తావించబడింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మీతోనే ఉన్నాడని మీరు తెలుసుకోవాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నాడో ఇది తెలియజేస్తుంది. ఆయత్ 4. మాలికి యౌమిద్దీన్. తీర్పు దినానికి అధిపతి. ఇప్పుడు అల్లాహ్ మనకు జవాబుదారీతనం గురించి గుర్తుచేస్తున్నాడు. ఒక దినం ఉంది, అది ఒక అంతిమ దినం. ఆ రోజున ప్రతిదీ తీర్పుకు గురవుతుంది. ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి ఉద్దేశం. ఆ రోజున ఏ రాష్ట్రపతికి, ఏ రాజుకు, ఏ ధనవంతునికి ఎలాంటి అధికారం ఉండదు. కేవలం అల్లాహ్ మాత్రమే సర్వాధికారిగా ఉంటాడు. ఈ ఆయత్ మనలో ఆరోగ్యకరమైన బాధ్యతా భావాన్ని కలిగిస్తుంది. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? మీరు ఏకాంతంలో అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి లేదా ఏదైనా తప్పు చేయడానికి ప్రలోభానికి గురైనప్పుడు ఈ ఆయత్ను గుర్తుంచుకోండి. ఎవరూ చూడరు కదా? అల్లాహ్ చూస్తాడు. మరియు తీర్పు దినం ఒకటి ఉంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పినది కాదు. ఎవరూ చూడనప్పుడు కూడా మిమ్మల్ని నిజాయితీగా, న్యాయంగా మరియు దయతో ఉండేలా చేయడానికి చెప్పినది. ఆయత్ 5. ఇయ్యాక నబుదు వ ఇయ్యాక నస్తయీన్. మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే వేడుకుంటాము. ఇది మొత్తం సూరా యొక్క హృదయం మరియు వాస్తవానికి ఇస్లాం యొక్క హృదయం కూడా. మిగతా ప్రతి ఆయత్ అల్లాహ్ను వర్ణిస్తూ ఉండేది. ఇప్పుడు మొదటిసారిగా మనం నేరుగా ఆయనతో మాట్లాడుతున్నాము. నువ్వు మాత్రమే, డబ్బు కాదు, ప్రజలు కాదు, హోదా కాదు, మన అహం కాదు, కేవలం అల్లాహ్ మాత్రమే. ఆ తర్వాత మనం అంటాము, సహాయం కోసం మేము నిన్నొక్కడినే అడుగుతున్నాము. దీనినే తౌహీద్ అంటారు, అంటే దైవ ఏకత్వం. ఈ ఒక్క ఆయత్ ఇస్లాంను అన్ని రకాల బహుదేవతారాధన మరియు ఆత్మారాధన నుండి వేరుచేస్తుంది. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? మనం మన వృత్తిని, మన ప్రతిష్టను లేదా ఇతరుల అభిప్రాయాలను ఎన్నిసార్లు పూజిస్తాము? ఈ ఆయత్ ప్రతిరోజూ మనల్ని పునరుద్ధరించేది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఈ ఆయత్ మీకు గుర్తు చేస్తుంది, మొదట అల్లాహ్ వద్దకు వెళ్ళండి, ప్రజల వద్దకు కాదు, మీ ఆందోళనకరమైన ఆలోచనల వద్దకు కాదు. మీకు నిజంగా అండగా ఉండేది ఆయనే. ఆయత్ 6. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. మమ్మల్ని సన్మార్గంలో నడిపించు. ఇది ఒక దుఆ, ఒక ప్రార్థన. మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రార్థన. మమ్మల్ని సరైన మార్గంలో ఉంచమని మేము అల్లాహ్ను అడుగుతున్నాము. సిరాత్ అల్ ముస్తఖీం అంటే సరళమైన, సరైన, సమతుల్యమైన మార్గం, ఈ జీవితంలో మరియు పరలోకంలో విజయానికి దారితీసే మార్గం. గమనించండి, మేము కేవలం నాకు మార్గనిర్దేశం చేయి అని కాకుండా మాకు మార్గనిర్దేశం చేయి అని అంటాము. ఇది ఒక సామూహిక ప్రార్థన. మేము మొత్తం సమాజం కోసం ప్రార్థిస్తాము. రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత
ప్రతిరోజు ప్రతి సలాహ్లో మీరు అల్లాహ్ను మార్గదర్శకత్వం కోసం అడుగుతారు. ఇదే వినయం, దేవుని సహాయం లేకుండా మనం దారి తప్పగలమని అంగీకరించడం. ఈ ఆయత్ మనకు నేర్పుతుంది, అహంకారం వద్దు. ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం కోసం అడగండి. నేర్చుకుంటూ ఉండండి. ఎదుగుతూ ఉండండి. మీకు అన్నీ తెలుసు అని మీరు అనుకున్న క్షణమే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఆయత్ 7. సిరాతల్లజీన అనంత అలైహిం గైరిల్ మగ్జూబీ అలైహిం వలజ్ జ్వాలీన్. నీవు అనుగ్రహించిన వారి మార్గాన్నే మాకు చూపు. నీ ఆగ్రహానికి గురైన వారి మార్గాన్ని, పెడదారి పట్టిన వారి మార్గాన్ని చూపించకు. అల్లాహ్ ఆశీర్వదించిన ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు సజ్జనుల మార్గంలో నడవమని కోరుతూ ఈ సూరాను ముగిస్తున్నాము. మరియు 2 ప్రమాదకరమైన సమూహాలకు దూరంగా ఉండమని కోరుతున్నాము. సత్యాన్ని తెలిసి కూడా దానిని నిర్లక్ష్యం చేసినవారు, అల్మగ్దూబ్ ఆగ్రహానికి గురైనవారు, మరియు జ్ఞానం లేకుండా కేవలం దారి తప్పినవారు, అద్దాలీన్. సరైన జ్ఞానం మరియు సరైన కర్మ రెండూ కలిసే ఉండాలని ఈ ఆయత్ మనకు బోధిస్తుంది. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యం? మీ చుట్టూ మంచి వ్యక్తులను ఉంచుకోండి. మీరు సమయం గడిపే వ్యక్తులు మీ మార్గాన్ని ప్రభావితం చేస్తారు. మీ స్నేహితుల బృందం నిజాయితీ లేనివారు, సోమరులు లేదా నైతికంగా బలహీనమైన వారైతే అది మిమ్మల్ని నెమ్మదిగా దారి తప్పిస్తుంది. ఈ ఆయత్ ఒక హెచ్చరిక కూడా, మీ మతాన్ని సరిగ్గా నేర్చుకోండి. అజ్ఞానం దారి తప్పడానికి దారితీస్తుంది. జిజ్ఞాసతో ఉండండి. జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉండండి. సూరా అల్-ఫాతిహా నుండి ముఖ్యమైన పాఠాలు. జీవితం అల్లాహ్తో సంబంధం గురించి. ముందు స్తుతి చేయి, తర్వాత అడుగు. అల్లాహ్ కరుణాపరుడు, న్యాయంగా తీర్పు చేసేవాడు మరియు మన ఏకైక సహాయకుడు. మనకు ప్రతిరోజు మార్గదర్శనం అవసరం, ఒక్కసారి మాత్రమే కాదు. సూరా అల్-ఫాతిహా అంటే ఒక దువా, ప్రార్థన, ఒక సంభాషణ. జీవితానికి ఒక సంపూర్ణ మార్గదర్శి. సోదర సోదరీమణులారా, సూరా అల్-ఫాతిహా మన కళ్ల ముందే దాగి ఉన్న ఒక అద్భుతం. మనం దానిని ఎంత తరచుగా పఠిస్తామంటే కొన్నిసార్లు మనం ఏమి చెబుతున్నామో కూడా మర్చిపోతాము. కానీ ఈరోజు మీరు ఒక విభిన్నమైన అనుభూతిని పొందారని నేను ఆశిస్తున్నాను. ఈ సూరాలోని ప్రతి పదం మీకు మరియు అల్లాహ్కు మధ్య జరిగే ఒక సంభాషణ. మీరు అల్హమ్దులిల్లాహ్ అని పలికినప్పుడు ఆయన స్పందిస్తాడు. మీరు ఇయ్యక నబుదు అని పలికినప్పుడు ఆయన మీ మాట వింటాడు. మీరు ఇహ్దినస్సిరతల్ ముస్తఖీం అని పలికినప్పుడు ఆయన మీకు మార్గదర్శనం చేస్తాడు. కాబట్టి మీరు నమాజుకు నిలబడినప్పుడు కేవలం అల్-ఫాతిహాను పఠించడమే కాదు, దానిని మనస్ఫూర్తిగా పఠించండి. దానిని అనుభూతి చెందండి. ప్రతి పదం మీ హృదయంలో నాటుకుపోనివ్వండి. ఎందుకంటే ఈ సూరా కేవలం ఖురాన్ ప్రారంభం మాత్రమే కాదు. ఇది సర్వసృష్టికర్తతో జరిపే ఒక సంభాషణకు నాంది. మనం పఠించే దానిని నిజంగా అర్థం చేసుకునే వారిలో అల్లాహ్ మనల్ని చేర్చుగాక మరియు అల్లాహ్ మనందరినీ సరైన మార్గంలో నడిపించుగాక. ఆమీన్.